మన ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు విష్ణువర్ధన్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఈరోజు హౌ టు యూజ్ వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఇన్ పాడీ క్రాప్స్ అంటే ఫ్రెండ్స్ వరి పంటలలో వెస్టేజీ అగ్రి ప్రొడక్ట్స్ని మనం ఎలా ఉపయోగించాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్లాగే వీడియో చూసిన తర్వాత చివరిగా లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ మనము వరి సాగు చేసేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయండి. సో ఆ పద్ధతిలో ఏ పద్ధతిలో మనము ఏ టైంలో ఏం వాడాలనేది ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. ముందు మనము పద్ధతుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో వరి సాగు చేసేటప్పుడు మొదటిగా రైతు చేసేది దుక్కి దున్నడం అండి. సో ఫ్రెండ్స్ దుక్కి ఎప్పుడైతే రైతు దున్నుతాడో దున్నిన తర్వాత దాన్ని ఒక లెవెల్ చేసుకోవడము, దాని తర్వాత ఒక నారుమడి తయారు చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ నారుమడి తయారు ఎందుకు చేస్తారు అని అంటే రైతు కొన్ని ఎకరాలలో కానీ లేకపోతే ఒక ఎకరంలో కానీ పంట పండిస్తే అంత ఎకరాల్లో విత్తనాలు జల్లడండి. అంటే కొందరు జల్లి పండిస్తారు, కొందరేమో నారు వేసి ఒక దగ్గర నారు వేసి ఆ నారును తీసుకొని వెళ్ళి మళ్ళీ నాటడం జరుగుతుంది. అందుకే ఫస్ట్ మనము నారుమడి అనేది రైతు తయారు చేసుకుంటాడు ఫ్రెండ్స్. నారుమడి తయారు చేసుకున్న తర్వాత రైతు ఏదైతే విత్తనాలు తీసుకొస్తాడో ఆ విత్తనాలని విత్తన శుద్ధి చేసుకుంటారండి. సో విత్తన శుద్ధి చేసిన తర్వాత నారుమడిలో వేస్తారు. వేసిన తర్వాత మనకు మొలకెత్తిన తర్వాత ఆ మొలకలను తీసుకెళ్ళి నాటు వేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్ అట్లాగే ఈ నాటు వేయడం తర్వాత కొన్ని రోజులకి పంట ఎదగడం జరుగుతుంది. ఎదిగిన తర్వాత అట్లాగే కలుపు తీయడము, దాని తర్వాత వచ్చేసి కొన్ని రోజులకి అది పొట్ట దశకు రావడము, పొట్ట దశ వచ్చిన తర్వాత కొన్ని రోజులకి మనము దాన్ని వరిని కోయడం కూడా మనం చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా రైతు చేసే కొన్ని పద్ధతులు అండి. సో వీటి ద్వారా మనము పంట అనేది రైతు తీస్తూ ఉంటాడు. అట్లాగే వీటితో పాటు ఈరోజు అతిపెద్ద సమస్య రైతుకి తెగులు నివారణ అండి. సో పంట పండడం ఒక ఎత్తు అయితే ఫ్రెండ్స్, తెగులు చాలా రకాల తెగుళ్ళు వస్తున్నాయి. మరి ఈరోజు తెగులు ఎందుకు వస్తున్నాయంటే మనం వాడే కెమికల్ ద్వారానే ఈరోజు తెగుళ్ళు అనేటివి రావడం జరుగుతుంది. మనం ఎక్కువ కెమికల్ వాడుతున్నాం కాబట్టి ఎక్కువ తెగులు కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఏ తెగులు ఎలా ఉన్నాయో కూడా రైతు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారండి. సో కొత్త తెగులు ఉన్నాయంటే మనం కొత్త కెమికల్ వాడుతున్నాం కాబట్టి ఈరోజు కొత్త తెగుళ్ళు అనేటివి మనం తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అందులో నేను కొన్ని అంటే తెగులు కానీ పురుగు ఈ నివారణకు కొన్ని మన దగ్గర ఉన్నాయి. నేను కొన్ని చూపిస్తానండి ఏమేమి తెగులు వస్తాయని చెప్పేసి. సో ఫ్రెండ్స్ మనకు ముందుగా వచ్చేసి అగ్గి తెగులు అండి. అట్లాగే ఫ్రెండ్స్ అగ్గి తెగులుతో పాటు మనకు తాటాకు తెగులు కూడా మనం చూస్తూ ఉంటామండి వరి పంటలో. అట్లాగే ఫ్రెండ్స్ మనకు కాటుక, అలాగే మణిపండు తెగులు అని చెప్పేసి కూడా వస్తుంటుంది. దీంతో పాటు ఫ్రెండ్స్ మనకి దోమపోటు కూడా మనం చూస్తూ ఉంటామండి. అట్లాగే మొగి పురుగు కూడా చాలా రావడం జరుగుతుంది. ఈ మధ్యలో నేను కూడా మన ఫీల్డ్లో వెళ్ళినప్పుడు చూశాను, చాలా చోట్ల మొగి పురుగు వరికి పట్టడం జరిగింది. అట్లాగే ఫ్రెండ్స్ దాంతోపాటు మనకు జింక్ అండ్ పోషక లోపం అండి. సో ఈ లోపాలు కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే పోషక లోపం ఏర్పడి కూడా పంట అనేది కొన్ని ఆకులు అక్కడక్కడ ఎండిపోవడము అలాంటివి మనం చూస్తూ ఉంటాం వరిలో. సో ఇవన్నీ కూడా పోషక లోపాల వల్ల జరుగుతాయి ఫ్రెండ్స్. మరి వీటికి తోడు ఇంకా ఉల్లికోడు, అట్లాగే ఎండాకు తెగులు, అలాగే కాండం కుళ్ళు తెగులు, తెల్ల కంకి, తల్లి పురుగు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో తెగుళ్ళు అనేటి రైతు ఈరోజు చాలా ఎదుర్కొంటున్నాడు ఫ్రెండ్స్. సో మరి మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ని తెగుళ్ళు రాకుండా నివారించడానికి మనం ఏ ప్రోడక్ట్స్ ఇవ్వాలి, అట్లాగే ఇక్కడ నేను చెప్పినట్లు రైతు వాడే ఈ పద్ధతిలో మనం ఏ టైంలో ఎలాంటి ప్రోడక్ట్స్ వేయాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకు ముందుగా వచ్చేసి దుక్కి దున్నడం అండి. అంటే దుక్కి దున్నిన తర్వాత రైతు విత్తన శుద్ధికి వాడాల్సిన వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్. సో మనం ఈరోజు విత్తన శుద్ధికి వెస్టేజ్లో ఏ ప్రోడక్ట్స్ వాడాలనేది నేను చెప్తానండి. 1 కేజీ విత్తనాలకు ఎంత మోతాదులో వాడాలి మనం ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే విత్తన శుద్ధి మనం చేసేటప్పుడు ఫ్రెండ్స్ ముందుగా విత్తన శుద్ధి మనం ఎందుకు చేస్తాము అని అంటే విత్తనం మంచిదైతే పంట బాగుంటుందండి. సో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగా జాగ్రత్త పడితే చాలా మంచిది. అందుకే రైతు అనేవాళ్ళు విత్తన శుద్ధి చాలా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. విత్తన శుద్ధి వల్ల భూమిలో ఉండే సూక్ష్మ క్రిముల నుండి, తెగులు నుండి మన పంటని ముందుగానే కాపాడుకోవచ్చు. అందుకే విత్తన శుద్ధి రైతులు అనేది చేస్తూ ఉంటారు. ఈ విత్తన శుద్ధిలో మనకు తెగులు కానీ అట్లాగే పంటను కాపాడుకోవడానికి సూక్ష్మజీవుల నుంచి మన దగ్గర అద్భుతమైన వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి నేను మనకు విత్తన శుద్ధిలో ఎలా ఉపయోగపడతాయి, మనం ఏ ప్రోడక్ట్ వాడాలనేది నేను చెప్తానండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు విత్తన శుద్ధిలో మనకు ముందుగా వాడాల్సిన ప్రోడక్ట్ అగ్రి హ్యూమిక్ అండి. సో ఫ్రెండ్స్ ఈ అగ్రి హ్యూమిక్తో పాటు మనకు ఇంకో ప్రోడక్ట్ కూడా ఉందండి. సో అగ్రి ప్రొటెక్ట్ ఫ్రెండ్స్. సో ఈ ప్రొటెక్ట్ అనేది అగ్రి హ్యూమిక్ ఈ రెండు కలిపి మనము విత్తనాన్ని శుద్ధి చేయాలి ఫ్రెండ్స్. అట్లాగే ఇక్కడ 1 కేజీ విత్తనాలకి తీసుకుంటే మనము అగ్రి హ్యూమిక్ అనేది ఒక 5 ml
అగ్రి హ్యూమిక్ 1 కేజీ విత్తనాలలో వాడాలి ఫ్రెండ్స్. అట్లాగే ప్రొటెక్ వచ్చేసి మనకు 10 గ్రామ్స్ ప్రొటెక్ట్ తీసుకొని 1 కేజీ విత్తనాలకు వాడొచ్చండి. సో ఫ్రెండ్స్, మరి అగ్రి హ్యూమిక్ మనకు ఏం పని చేస్తుంది అని అంటే ఫ్రెండ్స్, అగ్రి హ్యూమిక్ పంట ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుందండి. సో అందుకే మనం విత్తనానికి ముందే శుద్ధి చేస్తాం కాబట్టి ఆ విత్తనం అనేది తొందరగా మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది. మరి ప్రొటెక్ట్ ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ మనం ఎందుకు విత్తన శుద్ధికి వాడతామంటే ఫ్రెండ్స్, ప్రొటెక్ట్ వల్ల నేల ద్వారా పంటను ఆశించే పురుగులు, తెగులు నుండి పంటను కాపాడుకోవచ్చు. సో అందుకే ప్రొటెక్ట్ అనేది ముందే ఇస్తున్నాం కాబట్టి ఆ భూమిలో ఉండే సూక్ష్మక్రిములు కానీ అట్లాగే పంటకు వచ్చే తెగులు కానీ ముందే అరికట్టిన వల్ల మనం ఇక్కడ అవుతాం. కాబట్టి ఈ వెస్టేజ్లో ఈ 2 ప్రోడక్ట్స్ విత్తన శుద్ధికి వాడడం వల్ల రైతు ఈరోజు చాలా మంచి రిజల్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మేము కూడా చూసామండి. అట్లాగే ఇంకొకటి నేల చికిత్స ఫ్రెండ్స్. 1 ఎకరానికి సరిపడా నారుమడిలో వాడాల్సిన వెస్టేజ్ ప్రోడక్ట్స్ అంటే నేల చికిత్సలో మనము ఏం వాడాలి ఫ్రెండ్స్? ఇక్కడ నారుమడి ఎప్పుడైతే రైతు తయారు చేస్తాడో దాన్ని మనము నేల చికిత్సగా చెప్పుకోవచ్చు అండి. అంటే ఒక రెడీగా ఉంటుందండి. సో మనం నాటు వేయడానికి కావచ్చు, అట్లాగే మనం ఏదైతే నారుమడి తయారు చేస్తామో నారుమడి వేసినప్పుడు విత్తనాలు వేయడానికి తయారు చేసుకున్నది కావచ్చు, ఏదైనా సరే కానీ రెడీగా ఉంటుంది. దాన్ని మనం నేల చికిత్స ఆ టైంలో చేస్తే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వాడుతున్న ఎరువులతో కలిపండి. సో మీరు వాడుతున్న ఎరువులు ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్, అవన్నీ కూడా ఎన్పికే కావచ్చు, యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ఇలా సేంద్రియ ఎరువులతో కలిపి కూడా మన ప్రోడక్ట్స్ వాడచ్చు ఫ్రెండ్స్. అట్లాగే మన ప్రోడక్ట్స్తో పాటు మీరు ఇంకా రసాయన ఎరువులు ఏవైతే ప్రోడక్ట్స్ వాడచ్చు ఫ్రెండ్స్. అట్లాగే మన ప్రోడక్ట్స్తో పాటు మీరు ఇంకా రసాయన ఎరువులు ఏవైతే వాడుతుంటారో వాటిని ఒక 20% తగ్గించి మన ప్రోడక్ట్స్ వాడాలి ఫ్రెండ్స్. అంటే మీరు పంటకు ఆల్రెడీ మనం కెమికల్ అలవాటు చేసినాం కాబట్టి ఒకేసారి తీయలేమండి. నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఒకేసారి మనము కెమికల్ అనేది మనం తగ్గించలేం కాబట్టి క్రమేణా తగ్గించుకుంటూ ఫస్ట్ టైం అయితే మీరు వాడే ప్రోడక్ట్స్ ఏదైతే ఈ డిఏపి, యూరియా ఇవన్నీ వేస్తారో అందులో ఒక 20% తగ్గించి మన ప్రోడక్ట్స్ యాడ్ చేసి వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అట్లాగే మనకు 1 ఎకరానికి సరిపడు ఏదైతే వేసే నారుమడిలో వాడాల్సిన డోసేజ్ తెలుసుకుందాం ఫస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఫస్ట్ రైతు నాటక ముందు నారుమడి వేస్తాడు కదండి. అంటే విత్తనాలు జల్లి ఒక పక్కన ఎక్కడనో నారు వేస్తాడు కదా. సో ఆ నారుకు సరిపడా డోసేజ్లు మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ ఆ నారుకు సరిపడా మనకు ఏం ప్రోడక్ట్స్ వాడాలి అనేది నేను ఇక్కడ చూపిస్తానండి. అంటే నేల చికిత్స చేసేటప్పుడు అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ వాడాలి ఫ్రెండ్స్. అంటే మీరు 1 ఎకరానికి ఒకవేళ నారుమడి తయారు చేస్తూ ఉంటే అంటే 1 ఎకరానికి నాటు వేయడానికి సరిపడా నారుమడి మీరు తయారు చేస్తారు కదా ఫ్రెండ్స్. విత్తనాలు జల్లి ఒక దగ్గర అది తీసి 1 ఎకరానికి వేస్తారు కదా. సో ఆ ఎకరానికి సరిపడు వేసే నాటుమడిని ఇక్కడ మనకు ఒక 2 కేజీ అగ్రి గ్రాన్యూల్స్ యూజ్ చేసినట్లయితే మనం వేసే విత్తనాలు ఏదైతే ఉన్నాయో ఫ్రెండ్స్ అవన్నీ మంచిగా మొలకెత్తడానికి బాగా ఆస్కారం ఉంటుందండి. సో దీంతో పాటు వచ్చేసి ఫ్రెండ్స్ మనకు ఇంకొకటి ప్రొటెక్ట్ అండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ అగ్రి ప్రొటెక్ట్ కూడా ఒక 50 గ్రామ్స్ అండి. ఒక 50 గ్రామ్స్ మనము అక్కడ మనం జల్లినట్లయితే ఈ 2 కలిపి మనకు అక్కడ మంచి రిజల్ట్ వస్తాయండి. అంటే 1 ఎకరానికి సరిపడు నారుమడి మనం తయారు చేస్తాం కదా. సో అందులో ఇది వేస్తే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంకొకటి అగ్రి 82 అండి. సో ఈ అగ్రి 82 కూడా 30 ml తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే నేను 1 ఎకరా పంటకు అని చెప్పట్లేదండి. 1 ఎకరా పంటకు కాదు, 1 ఎకరా పంటకు సరిపోను నారుమడి మనం ఏదైతే వేస్తామో ఆ నారుమడిలో వాడాల్సిన డోసెస్ అండి ఇవి. సో ఫ్రెండ్స్ ఇక్కడ అట్లాగే మరి అన్ని నారుమడిలో నుంచి ఆ నారు తీసి నాటేస్తే 1 ఎకరానికి నాటేసిన తర్వాత మరి ఆ ఎకరానికి నాటేసేటప్పుడు మనము ఆ ఎకరానికి కావాల్సిన నేల చికిత్సలో మనం ఏం వాడాలి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత డోసేజ్ వాడాలి అంటే ప్రోడక్ట్స్ సేమ్ ఇదే వాడాల్సి ఉంటుంది. కాకపోతే 1 ఎకరానికి మనము అగ్రి గ్రాన్యూల్స్ అనేది 5 కేజీలు వాడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 5 కేజీలు మనం 1 ఎకరానికి మీరు నాటేసే ముందు చల్లాల్సి ఉంటుంది. అట్లాగే అగ్రి ప్రొటెక్ట్ వచ్చేసి 500 గ్రామ్స్ మనము
అగ్రి ప్రొటెక్ట్ యూజ్ చేయాలి. దాంతోపాటు అగ్రి 82 అనేది 150 ml మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మరి నేల అంటే మనము నాటేసేటప్పుడు అగ్రి నారుమడిలో నుంచి తీసి మరి నాటేసేటప్పుడు అగ్రి హ్యూమిక్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే పంట ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మనము సీడ్ ట్రీట్మెంట్లో ఇచ్చాము. అది మళ్ళీ ఎదిగిన తర్వాత మళ్ళీ నాటినప్పుడు కూడా మనం ఈ గ్రాన్యూల్స్ యూజ్ చేయడం వల్ల పంట చాలా తొందరగా ఎదుగుతుంది ఫ్రెండ్స్. సో అట్లాగే ప్రొటెక్ట్ అనేది మనం ఎందుకు ఇస్తామనంటే ప్రొటెక్ట్ వల్లనే మనకు నేల నుంచి వచ్చే ఏదైతే పురుగులు కానీ లేకపోతే తెగుళ్ళు కానీ కాపాడుకోవడానికి మనం ఇంతకుముందు ఇచ్చాము. సో అంటే నారుమడిలో దాన్నే మళ్ళీ మనం ఇక్కడ నాటేసేటప్పుడు కూడా ప్రొటెక్ట్ ఇవ్వడం వల్ల మనకు తెగుళ్ళు రాకుండా, అలాగే ఏదన్నా ఇంకా పొలంలో ఉంటే అక్కడ సూక్ష్మజీవులు ఏమన్నా ఉండి తెగులు రాకుండా ఉపయోగపడుతుందండి. దీంతోపాటు మనకు అగ్రి 82 ఫ్రెండ్స్. అగ్రి 82 అనేది నేలను పొడి బారనివ్వకుండా తేమగా ఉండడానికి మరియు వేరు వ్యవస్థ గట్టిగా రావడానికి ఉపయోగపడుతుందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నాటేసిన తర్వాత వేరు వ్యవస్థ గట్టి పడితేనే మొక్క నిలబడుతుందండి. సో ఇక్కడ ఈ పిలకలు అనేటివి సో ఇలాంటివి కూడా మనకు చాలా గట్టిగా ఉండడానికే ఈ అగ్రి 82 ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ నేల చికిత్సలో మనము ఈ ప్రోడక్ట్స్ వాడాలండి. సో ఇవి మనం నాటు వేయడానికి, మీరు ఎప్పుడైతే నాటు వేయడానికి రెడీ చేస్తారో పొలంని, నాటు వేయడానికి 3 రోజుల ముందు మనం ఈ ప్రోడక్ట్స్ వాడాలి ఫ్రెండ్స్. సో అప్పుడు మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఫ్రెండ్స్. దీంతో పాటు మనకు ఈ నాటు వేసిన తర్వాత మనం చేయాల్సింది, నాటు వేసిన ఒక 20 రోజుల నుండి 30 రోజుల తర్వాత వాడాల్సిన వెస్టేజ్ ప్రోడక్ట్స్ అండి ఫ్రెండ్స్. ఇక్కడ 20 నుంచి 30 రోజుల తర్వాత అంటే అది పూతకు వచ్చే 10 రోజుల ముందండి. అంటే పూత వచ్చే 10 రోజుల ముందు మనము వాడాల్సిన ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండి, ఒక ఎకరానికి 5 kgs సరిపోతుంది ఫ్రెండ్స్. అట్లాగే దీంతో పాటు మనము అగ్రి గోల్డ్ అండి, అగ్రి గోల్డ్ 100 గ్రాములు సరిపోతుంది ఫ్రెండ్స్. అట్లాగే దీంతో పాటు వచ్చేసి అగ్రి ఇంకొక ప్రోడక్టు అగ్రి 82. సో ఈ 3 ప్రోడక్ట్ కలిపి మనము పూత వచ్చే 10 రోజుల ముందు, అంటే మనం వరి నాటిన 20 నుంచి 30 రోజుల తర్వాత మనం అగ్రి 82 కానీ అగ్రి గోల్డ్ కానీ హ్యూమిక్ గ్రాన్యూల్స్ కానీ నేను చెప్పిన మోతాదులో మనం యూజ్ చేసినట్లయితే మంచి ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో మరి మనం అగ్రి హ్యూమిక్ ఉపయోగాలు ముందే తెలుసుకున్నాము, పంట ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. మరి అగ్రి గోల్డ్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోడక్ట్ అండి. ఇది అగ్రి గోల్డ్ అనేది మొక్కల లోపలికి త్వరగా చొచ్చుకొని వెళ్ళే నమ్మశక్యం కాని ఫలితాలను చూపిస్తుందండి ఇది. సో మనము ఇది చాలా తొందరగా మొక్క లోపలికి వెళ్ళిపోయి మనమే నమ్మము అలాంటి ఫలితాలను అనేది ఈ అగ్రిగోల్డ్ చూపిస్తుంది. ఇది మొక్కలు జీవక్రియను పెంచి వాటి పెరుగుదలతో వృద్ధిని తీసుకువస్తుంది ఫ్రెండ్స్. అదే ఏదైతే పెరుగుతుందో దాంతోపాటు వృద్ధిని కూడా ఇది తీసుకురావడం జరుగుతుంది. అందుకే అగ్రిగోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్. అట్లాగే అగ్రి 82 మీరు ఆల్రెడీ విన్నారు ఫ్రెండ్స్. నేలను పొరిబడనివ్వకుండా ఉండి తేమ అలాగే మరియు వేరు వ్యవస్థను గట్టిగా, అంటే పిలకలు కూడా ఎక్కువ రావడానికి మనం వేసే ప్రోడక్ట్ కూడా కరెక్ట్గా పనిచేసి ఒక యాక్టివేటర్ లాగా ఇది అగ్రి 82 అనేది మనకు పనిచేయడం మనం చూస్తాం ఫ్రెండ్స్. అదే మనం ఇంకానండి ఒకవేళ ఈ టైంలో చాలామంది రైతులు ఇది జల్లడానికి అయితే నేను చెప్పింది ఇది పనిచేస్తుందండి. కొందరు ఇంకా స్ప్రే చేస్తారు ఫ్రెండ్స్. అంటే కొంచెము వేరే ఇంకా ఏదైనా ప్రోడక్ట్స్ బయట నుంచి బలానికి అవి ఇవన్నీ తీసుకొచ్చి స్ప్రే చేస్తారు. స్ప్రే చేసేటప్పుడు అగ్రి గ్రాన్యూల్స్కు బదులుగా మన దగ్గర అగ్రి హ్యూమిక్ ఉంటుందండి. సో ఇది కూడా అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్సే, అది గుళికల రూపంలో ఉంటుంది. సేమ్ అగ్రి హ్యూమిక్ మనకు లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది వెస్టేజ్లో. మరి గుళికల రూపంలో ఉన్నది మనం స్ప్రే చేయలేం కాబట్టి మీరు ఒకవేళ ఆ దశలో మీరు ఏదన్నా స్ప్రే చేయగలుగుతుంటే ఆ స్ప్రేతో పాటు మనం స్ప్రే చేయడానికి ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర ఉంది. అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్కు రీప్లేస్మెంట్లో మనం అగ్రి హ్యూమిక్ తీసుకొని మనం ఇక్కడ స్ప్రే చేయొచ్చండి ఫ్రెండ్స్. ఈ స్ప్రే చేసేటప్పుడు మనం చేయాల్సింది, మనకు మీరు ఒక 15 లీటర్ ట్యాంక్లో స్ప్రే చేసేటప్పుడు ఇక్కడ సూచించిన డోసేజ్లో వాడాల్సి ఉంటుందండి. ఒక 15 లీటర్ మనం వాటర్ ట్యాంక్ అదైతే చేస్తామో మందు కొడతామో ఆ డబ్బా ఒక 15 లీటర్లు ఉంటే అందులో మనకు అగ్రి హ్యూమిక్ అనేది 30 ml వేయాలి ఫ్రెండ్స్ ఒక ట్యాంక్కి. అట్లాగే అగ్రి గోల్డ్ అనేది 20 గ్రామ్స్ సరిపోతుంది. అగ్రి 82 అనేది 10 ml ఫ్రెండ్స్. సో ఒక డబ్బాకు మనము 15 లీటర్ల డబ్బాకి ఈ మోతాదులో మనం వాడినట్లయితే మనకి ఇక్కడ మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నాటు వేసిన 40 రోజుల నుండి 60 రోజుల తర్వాత వాడాల్సిన వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్. 40 నుండి 60 రోజులు అయ్యిందంటే అది పొట్ట దశకు వస్తుంది, మీ అందరికీ తెలుసు. సో ఫ్రెండ్స్ ఈ పొట్ట దశలో మన దగ్గర వాడాల్సిన ప్రోడక్ట్స్ అండి.
అగ్రి నానోటెక్ ఫ్రెండ్స్. అగ్రి నానోటెక్తో పాటు మనకి ఇంకొక ప్రోడక్ట్ ఉంటుంది, అగ్రి ప్రొటెక్ అండి. దీంతో పాటు ఫ్రెండ్స్ మనకి ఇంకొక ప్రోడక్ట్ అగ్రి 82. ఈ మూడు కలిపి మనము ఈ దశలో వాడినట్లయితే మనకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి రైతులు ఈ పొట్ట దశలో ఎక్కువ స్ప్రే చేస్తూ ఉంటారు. సో ఇవి మనకు స్ప్రే చేయడానికి కూడా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఒకవేళ మనము 15 లీటర్స్ ట్యాంక్లో మీరు స్ప్రే చేసినట్లయితే ఒక్కొక్క ట్యాంక్లో అంటే 15 లీటర్లు వాటర్ పట్టే ట్యాంక్లో అగ్రి నానోటెక్ అయితే 30 గ్రామ్స్ వేయాలండి, అగ్రి ప్రొటెక్ట్ 20 గ్రామ్స్, అట్లాగే అగ్రి 82 10 ml. సో ఈ మూడు కలిపి మనము ఒక 15 లీటర్ ట్యాంక్లో మీరు ఏదైతే స్ప్రే చేస్తారో దాంతోపాటు కలిపి ఇవి స్ప్రే చేయొచ్చు ఫ్రెండ్స్. అట్లాగే మనకు మరి నానోటెక్ మనము ఈ దశలో మనం ఎందుకు వాడాలి అంటే ఫ్రెండ్స్, ఇది మట్టి యొక్క సారాన్ని అంటే మొక్క యొక్క పెరుగుదలని పోషక వినియోగాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఫోటోసింథసిస్ ప్రక్రియల్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది అగ్రి నానోటెక్ ఈ దశలో వాడడం అనేది చాలా మంచిదండి. సో అట్లాగే ప్రొటెక్ట్ గురించి అయితే మీకు తెలుసు ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను చెప్పాను. ఇది మనకు ఎప్పుడు కూడా తెగుళ్ళు నివారణకి, అట్లాగే పంటకు ప్రొటెక్ట్ ఎలాంటి వాతావరణం నుంచి అయినా ఇది కొంచెం పంటను తట్టుకునే శక్తిలాగా చేస్తుంది. కాబట్టి ప్రొటెక్ట్ ఈ దశలో ఇవ్వడం చాలా మంచిది ఫ్రెండ్స్. అగ్రి 82 అయితే తెలుసు, ఇది యాక్టివేటరు. సో ఒక స్ప్రెడర్ లాగా చాలా మంచిగా పనిచేస్తుందండి యాక్టివ్గా. అందుకే మనం అన్ని దశలలో కూడా అగ్రి 82 అనేది మనం వాడే ప్రోడక్ట్ని పూర్తి స్థాయిలో పనిచేయడానికి అగ్రి 82 పనిచేస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఏదైతే పురుగుల మందు ఇలాంటి ఏదైతే కలిపి కొడతారో 1 kg కొడితే కూడా అందులో మనం వాతావరణాన్ని బట్టి ఎండ రావడం కానీ వర్షం వచ్చినా కానీ ఒక లీటర్ కొడితే మీరు 1/2 లీటర్ వేస్ట్ అయిపోతుందండి. సో ఈ అగ్రి 82 వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ వేస్ట్ కాకుండా ఇమీడియట్గా ఆ పంటకు అంటే ఏదైతే అగ్రి నుంచి మనకు వరిలో ఉండే ఆకులు ఉంటాయి వాటిని కూడా అట్లాగే వేరే ఏ పంటకైనా సరే ఇది గమ్ లాగా పనిచేస్తుందండి. అంటే పట్టుకుంటుంది, మనం ఏ ప్రోడక్ట్ అయితే ఇస్తామో దాన్ని మొక్కకు తొందరగా ఇనికిపోయేటట్లు చేస్తుంది. అందుకే అగ్రి 82 ప్రతి దశలో కూడా మనం ఇక్కడ వాడడం చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అట్లాగే మనకు వీటితో పాటు ఈరోజు మరో అద్భుతమైన ప్రోడక్ట్స్ తీసుకొచ్చిందండి వెస్టేజ్ ఫ్రెండ్స్, అదే ఆక్వా జెల్ ఫ్రెండ్స్. వెస్టేజ్లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్స్ కొత్తగా లాంచ్ చేసింది, అది మనకు అగ్రి ఆక్వా జెల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఈ ప్రోడక్ట్ ఉపయోగాలు చాలా ఉన్నాయండి. సో ఫ్రెండ్స్ ఇది అగ్రి 82 ఎలా పనిచేస్తుందో నేను చెప్పాను. సో అగ్రి 82కి 10 రెట్లు ఎక్కువ పనిచేస్తుందండి అగ్రి ఆక్వా జెల్. ప్రీమియం అని చెప్పొచ్చు, అగ్రికి చాలా ఏమంటారంటే. సో ఫ్రెండ్స్ ఇక్కడ అగ్రి 82 ఏదైతే ఉందో దానికి బాస్ అని చెప్పొచ్చు అండి. ఒక 10 టైమ్స్ ఎక్కువ ఇది వర్క్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీని ఉపయోగాలు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అగ్రి మనం ఇది కూడా యూజ్ చేయొచ్చు అండి, అంటే ఇది ఆప్షనల్గా చెప్తున్నాను, కానీ ఇది యూజ్ చేసే వాళ్ళు ఇది కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇది యూజ్ చేస్తే మాత్రం రిజల్ట్ చాలా మీరు ఎక్స్పెక్ట్ చేయని దాని రేంజ్లో మనకి ఇక్కడ రావడం జరుగుతుందండి. సో అంటే ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే ఫ్రెండ్స్, ఇక్కడ అగ్రి ఆక్వా జెల్ అనేది ఒక సూపర్ అబ్జర్వెంట్ పాలిమర్ అండి ఇది. సో నీటి హోల్డింగ్ మరియు మాయిశ్చరైజ్ రీటైనింగ్ సామర్థ్యాన్ని పెంచే దాని ఉత్తమ ఆర్గానిక్ సొల్యూబుల్ అండి ఇది. సో అట్లాగే పాలిమర్లు కారణంగా మట్టి నీటిని కలిగి ఉంచడానికి ఉపయోగించబడుతుంది. ఇది నీరు, మట్టి మరియు ఫర్టిలైజర్ల పోషకాలను కట్టుబడి ఉంటుంది ఫ్రెండ్స్, మరియు ప్లాంట్ అవసరానికి అనుగుణంగా పోషకాలను విడుదల చేస్తుంది. అగ్రి ఆక్వా జెల్ ఉపయోగం ఫర్టిలైజర్ లీచింగ్ నివారిస్తుంది, ఒత్తిడి పరిస్థితుల్లో ప్లాంట్కు సహాయపడుతుంది, మరియు హెచ్చుతగ్గుల వాతావరణ పరిస్థితుల్లో కూడా మాయిశ్చరైజర్ కంటెంట్ నియంత్రిస్తుంది. ఇది మట్టి యొక్క అగ్రశ్రేణి స్థాయి లోతులను కూడా నివారిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఉత్పత్తి యొక్క దీర్ఘకాలంగా ఉపయోగం అవసరమైన శక్తిని మరియు మూలకాలకు వారి స్థాయిలో నీటిని అబ్జర్వ్ని నిర్వహించడానికి బలంగా నిర్వహిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆక్వా జెల్ అనేది వాటర్ సోర్స్ ఎక్కడైతే తక్కువ ఉందో, మీరు ఒకవేళ ఒక పంటకి 10 సార్లు వాటర్ పెట్టాల్సి వస్తే 10 సార్లు పెట్టాల్సిన అవసరం లేదండి ఆక్వా జెల్ వాడితే ఫ్రెండ్స్. ఇక్కడ ఈజీగా ఒక 6 నుంచి 6 సార్లు పెడితే సరిపోతుంది, ఇంకో 4 సార్లు పెట్టాల్సిన అవసరం లేదు. అంతగా ఇది వాటర్ని అబ్జర్వ్ చేసి వేరు వ్యవస్థ దగ్గరనే వాటర్ని ఇట్లా ఒక జెల్ రూపంలో తయారు చేసుకొని, సో అది మొక్కకి ఎప్పుడు అవసరమో అప్పుడు ఇట్లా రిలీజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది ఆ ప్రోడక్ట్ యొక్క గొప్పతనము. అట్లాగే వాటర్ సోర్స్ ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ వాటర్ సోర్స్ను కూడా ఇది జెల్ రూపంలో నియంత్రించేస్తుంది. సో వాటర్ సోర్స్ ఎక్కడైతే ఎక్కువ ఉందో, మనం కొన్ని దగ్గర నీరు బట్టి మనకు ఎండిపోతూ ఉంటుంది వరి, మీరు చూస్తూ ఉంటారండి. సో అలాంటి టైంలో కూడా ఈ ప్రోడక్ట్ వాడచ్చు. వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ వాటర్ సోర్సెస్ని పైన అంటే
చాలా అబ్జర్వ్ ఒక జెల్ లాగా పట్టేసుకుంటుంది. అట్లాగే వాటర్ తక్కువ ఉన్న దగ్గర కూడా జెల్ లాగా పట్టేసుకొని మొక్కకు అవసరమైనప్పుడు వదులుతుంది. వాటర్ ఎక్కువ ఉన్న దగ్గర ఇది వాటర్ని ఇట్లా గట్టిగా పిండేసినట్లు పట్టేసుకొని ఉండడం వల్ల మనకు ఇది 2 రకాలుగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఆక్వాజెల్ అనేది కూడా చాలా మంచి ప్రోడక్ట్ అండి. సో ఇది కూడా మనం వాడచ్చు. ఇది మనకు వెస్టేజ్లో కొత్తగా వచ్చింది, మంచి టెక్నాలజీతో వచ్చిన ప్రోడక్ట్ ఫ్రెండ్స్. సో నాకు తెలిసి మీకు అన్నీ అర్థమైందని నేను అనుకుంటున్నానండి. వరి సాగులో మనం వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఏం వాడాలి అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇది ఆక్వాజెల్ వచ్చేసి 1 ఎకరానికి 1 కేజీ వాడితే సరిపోతుందండి. ఇది ఎక్కువ కూడా అవసరం లేదు. 1 ఎకరానికి 1 కేజీ. సో దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుంది. ఇది పంట వరకు ఒకేసారి వాడాల్సి ఉంటుంది. సో అది కూడా నేల చికిత్స ఎప్పుడైతే మనం చేస్తామో ఆ టైంలో ఇది యూజ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇంకా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు వరికి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు అర్థమైందని